నమస్తే మిత్రులారా, టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్కు ఈ చివరి క్షణంలో క్విక్ రివిజన్ కోసము అయస్కాంతాలతో ఆటలు అనేటువంటి 6వ తరగతికి సంబంధించినటువంటి సైన్స్లో ఉన్నటువంటి టాపిక్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటన్నిటిని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇవన్నీ పీడిఎఫ్ కావాలంటే తప్పకుండా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈ పీడిఎఫ్ అన్ని కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. సో ఏది ఏమైనా తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు, కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, అయస్కాంతాలతో ఆటలు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతము, కాబట్టి చాలా ఇంపార్టెంట్. నియోడైమియం అనేటువంటిది బలమైనటువంటి అయస్కాంతము, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతాలు దేనితోటి తయారు కాబడతాయి అనేటువంటిది ఎగ్జామ్లో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్, కాబట్టి అది ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో అయస్కాంతాలు తయారు చేస్తారనేటువంటి విషయం అయితే మనకు తెలవాలి. అదే రకంగా పూర్వం శత్రువుల నౌకల నుంచి శీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్, ఇంపార్టెంట్ అండి, లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. చాలా ఇంపార్టెంట్. ఒక ఉక్కు కట్టి చుట్టూ తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారు చేస్తారు. కాబట్టి విద్యుదయస్కాంతాన్ని ఎలా తయారు చేస్తారనేటువంటిది ఇక్కడ మనము ఇంపార్టెంట్ అండి. తర్వాత జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. కాబట్టి అయస్కాంత పరికరాలను అంటే జంతువుల కడుపులో పేరుకుపోయినటువంటి తీగ ముక్కలను అదేవిధంగా మేకులను తొలగించడానికి అయస్కాంత పదార్థాలను ఉపయోగిస్తారు. అదే రకంగా సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. ఎవరు చేశారు? చైనా నావికులు సముద్ర ప్రయాణము చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత శీతల అంటే ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20% 20 రెట్లు శక్తివంతమైనది. కాబట్టి ఎన్ని రెట్లు? 20 రెట్లు అండి. భూకేంద్రంలో ఉండే ధ్రువాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. ఇంపార్టెంట్. ధ్రువాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, అయస్కాంత కథ చాలా ఇంపార్టెంట్. సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో మేపుతూ తిరుగుతూ ఉండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేపుతూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్లు అడుగున కనబడే గులకరాలను తన కర్రతో అటూ ఇటూ కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. బయటకు తీసి చూశాడు. ఒక రాయి అంటుకొని ఉంది. ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ అండి. సహజ అయస్కాంతం కలిగినటువంటి రాళ్లను లోడ్ స్టోన్ అని అంటామనేటువంటిది మనకి ఇంపార్టెంట్ బిట్ అండి. గుండు సూదుల డబ్బా మూత, ఇనుప తలుపులకు అతుక్కునే అయస్కాంత బిల్లల్లో ఉన్న అయస్కాంతాలను సహజ అయస్కాంతాలు కావు, అవి కృత్రిమ అయస్కాంతాలు. అంటే తయారు చేసినటువంటి అయస్కాంతాలు, కృత్రిమంగా తయారు చేసినటువంటి అయస్కాంతాలు. కానీ సహజ అయస్కాంతాలని మరొక పేరు లోడ్ స్టోన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాము. కామన్గా ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాము. కాబట్టి ఏదైతే ఆకర్షిస్తుందో అయస్కాంత పదార్థాలు వికర్షించుకుంటాయి. అంటే అయస్కాంత పదార్థాలు ఆకర్షణ వికర్షణ ఉంటుంది, కానీ ఆకర్షించని పదార్థాలు అనయస్కాంత పదార్థాలు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను అంటుకునే ఆకర్షించే లక్షణం ఉంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించి కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలు వాడుతారు. తర్వాత దండయస్కాంత ధ్రువాలు. ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక
దాని 2 కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఈ 2 కొనలలో అయస్కాంతపు 2 ధ్రువాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొనలలో అయస్కాంతం ఆకర్షించే విధానం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ అయస్కాంతము ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది. అయస్కాంతపు మొదటి కొనలో ఉత్తర ధ్రువం ఉంటుంది. అయస్కాంతం 2వ కొనలో దాని దక్షిణ ధ్రువం ఉంటుంది. అయస్కాంతం మాత్రమే ఇలా ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటారు. దిశలను చూపిస్తుంది కాబట్టి దిశా ధర్మం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. అయస్కాంత దిక్సూచి చూడండి, అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. అసలు అయస్కాంత దిక్సూచి అనేటువంటిది ఒకసారి మనం డిసైడ్ చేద్దాం. ఇక్కడ అయస్కాంత దిక్సూచిలో భాగంగా దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలుచని రేకు డబ్బా. దీని అడుగు భాగాన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను తెలియబరిచే అక్షరాలు రాసి ఉంటాయి. అడుగు భాగం మధ్యలో గల సన్నని మూనపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేటట్లుగా పలచని అయస్కాంత సూచి అమర్చబడి ఉంటుంది. కామన్గా మనం అయస్కాంత దిక్సూచి చూసినట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేటువంటిది రాసి ఉంటుంది, మనందరికీ తెలుసు. ఈ మొత్తం అమరిక మీద పలుచని పారదర్శక గాజు బిల్లాతో డబ్బా మూసేసి ఉంటుంది. దిక్సూచిలో అయస్కాంత సూచిగా ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొరకు ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. కావున మన ప్రదేశంలోని దిక్కులను తెలుసుకోవచ్చు. ఉత్తర ధ్రువాన్ని ప్రత్యేకమైనటువంటి రంగు వేసి ఉంటారు. అదే రకంగా ఎక్కువగా దీన్ని ఓడలలోను విమానాలలోనూ వాడుతారు. ఇంపార్టెంట్. ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రంగు వేసి ఉంటారు. దానికి ఓడలలోను విమానాలలోనూ వాడుతారండి. అదేవిధంగా పర్వత ఆరోహణకులు, అదేవిధంగా మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అక్కడ మనకు కొండపైకి హిమాలయాలలో మనం ఎక్కుతున్నప్పుడు మనకు దిశ అనేటువంటిది మారుతూ ఉంటుంది. కాబట్టి అట్లా ఎటువైపు వెళ్తున్నాం అనేటువంటిది తెలియడానికి మనకు ఇక్కడ ఈ యొక్క అయస్కాంతాలను వాడడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్య గమనిక, అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. సజాతి ధ్రువాలు అదేవిధంగా వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. సజాతి ధ్రువాలు వికర్షించుకునే అయస్కాంతాలు, విజాతి ధ్రువాలు అనేటువంటిది ఆకర్షించుకునే అయస్కాంతాలు. భూమి ఒక అయస్కాంతం. వేలాడదీసిన అయస్కాంతం బల్లపైనున్న దండాయస్కాంతం దిశలోనే ఆగుతుంది. కానీ వేలాడదీసిన దండాయస్కాంతపు ఉత్తర ధ్రువం బల్లపై ఉన్న దండాయస్కాంతపు దక్షిణ ధ్రువం వైపుగాను, దాని దక్షిణ ధ్రువం బల్లపై ఉన్న దండాయస్కాంతపు ఉత్తర ధ్రువం వైపుగాను ఆగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అదే రకంగా ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువును అయస్కాంతం అనవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షించుకున్నట్లయితే ఆ వస్తువును అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పుకోవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు దండాయస్కాంత పదార్థాలు తయారైందని చెప్పవచ్చు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉంచినప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటాము. ఏమంటారండి? అయస్కాంత ప్రేరణ అంటాము. కాబట్టి ఇవి అయస్కాంతం ఉన్నటువంటి దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్టోరీ. అదే రకంగా ఇప్పటి వరకు మనము అయస్కాంతం అనేటువంటిది దానిలో ఉన్నటువంటి అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి తప్పకుండా అయస్కాంతాలతో ఆటలు ఇలా క్విక్ రివిజన్ క్లాసులు మీకు అవసరం అనుకుంటే కంటిన్యూ చేస్తాను. ఒక్కసారి కామెంట్ చేయండి. ఇలా ఓన్లీ ఇవి ఎప్పుడైనా మీరు టెక్స్ట్ బుక్కే చదవాలండి. మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ బుక్కే చదవాలి. ఇట్లా క్విక్ రివిజన్ కోసం మాత్రమే ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు రివిజన్ పర్పస్లో మాత్రం ఈ వీడియో పెట్టుకొని వింటే సరిపోతుంది. సో దానికోసం నేను చేస్తున్నాను. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.